బిగ్ బాస్ హౌస్‌లో ఎప్పుడూ కనీసం ఒక నలుగురైనా డాన్స్ బాగా వేసేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ సీజన్‌లో పెద్దగా డాన్సర్స్ లేరు. అందుకే అనుకుంటా సాంగ్స్ కూడా ఎక్కువ సేపు వేయట్లేదు. నిన్న ఏడ్చి రచ్చ రచ్చ చేసిన మణికంఠ ఈరోజు నవ్వుతూ నిద్రలేచాడు. ఇక హౌస్‌లో కూడా ఫుల్ చిల్ మూడ్ కనిపించింది. విష్ణుప్రియ మణికంఠతో ఎయిర్ క్లియర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే మళ్ళీ మణికంఠ ఎప్పట్లానే సింపతి గేమ్ మొదలుపెట్టాడు. హెవీ ఎమోషనల్ డైలీ సీరియల్లో అయినా కాస్త బ్రేక్ ఉంటుంది. ఇక్కడ అది కూడా లేదు. బేబక్క శేఖర్ భాషతో కలిసి ఏదో సెల్ఫ్ డిఫెన్స్ ప్లాన్ చేశాడు. ఇక నైనికతో నిఖిల్ కాస్త ఫన్నీ మూడ్ క్రియేట్ చేశాడు. ఆ మూడ్ చూస్తే వాళ్ళిద్దరికీ లవ్ ట్రాక్ పెట్టేయచ్చేమో అనిపించింది. కానీ పెట్టినా కూడా బాగోదు కాబట్టి ఆ ఆలోచన చేయకపోవచ్చు. ఇక సోనియా కావాలంటే వంట చేయొచ్చు, కానీ ఏదో సజెషన్స్ ఇస్తూ ఆర్డర్స్ ఇస్తూ కనిపిస్తుంది. సీత మణికంఠకి కాస్త బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. వంట విషయంలో గలాటా ఇంకా కంటిన్యూ అవుతుంది. కనీసం బేబక్క ఇప్పుడైనా బ్రేక్ తీసుకుని ఉండాల్సింది. మరొక పక్క మణికంఠ డ్రామా కంటిన్యూ అవుతూ ఉంది. అంతకు మించిన కంటెంట్ ఆ ఇంట్లో ప్రొడ్యూస్ అవ్వట్లేదా అని అనిపిస్తుంది ఆ షార్ట్స్ చూస్తుంటే. ఇక చీఫ్స్ అండ్ క్లాన్స్ మ్యాటర్ మొదలయ్యింది. సోనియా కాస్త స్ట్రాంగ్గా ఉన్నాడేమో నిఖిల్తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. శేఖర్ భాష యష్మి క్లాన్లో జాయిన్ అయితే బేబక్క నిఖిల్ క్లాన్లో జాయిన్ అయింది. ఇక నబీల్ తన బడ్డీ అయిన నైనిక క్లాన్లో చేరాడు. దాంతో ఎలక్షన్స్ ముందు రాజకీయ నాయకుల్లా ఎత్తుల్లా అక్కడ కూడా మంతనాలు జరిగాయి. ఎక్కువగా నిఖిల్ క్లాన్ వైపు మొగ్గు చూపినట్టు అనిపించింది. కానీ రియాలిటీ వేరే ఉంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రేరణని నిఖిల్ యష్మి కావాలనుకున్నారు, కానీ ఆమె యష్మి వైపుకు వెళ్ళింది. ఆదిత్య ఓంని నైనిక తన క్లాన్లోకి ఆహ్వానించింది. ఆ వెంటనే సీతని కూడా లాక్కుంది. మణికంఠని నిఖిల్ తీసుకున్నాడు. విష్ణుప్రియని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇక్కడ ఇదే బిగ్ ట్విస్ట్. ఫైనల్లీ నైనిక విష్ణుప్రియని తీసుకుంది. అభయ్ని నిఖిల్ తీసుకుందాం అనుకున్నాడు, కానీ ఫైనల్లీ యష్మి క్లాన్లోకి వెళ్ళాడు అభయ్. పృథ్వీ కోసం కూడా నిఖిల్ యష్మి పోటీ పడ్డారు. పృథ్వీ మాత్రం యష్మి వైపు వెళ్ళాడు. అతని పాయింట్స్ కూడా బాగున్నాయి. సోనియాకి ఛాన్స్ లేదు, అందుకే ఆమె నిఖిల్ క్లాన్లోకి వెళ్లాల్సి వచ్చింది. అయితే తనని తాను ఆడపులి అని క్లెయిమ్ చేసుకోవడం ఓవర్ అనిపించింది. ఏ ఫిట్టింగ్ పెట్టకపోతే బిగ్ బాస్ ఎందుకు అవుతాడు? అందుకే యష్మి నైనిక క్లాన్స్ మధ్య పోటీ పెట్టాడు బిగ్ బాస్. ఇక క్లాన్స్ మధ్య డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. సీత మాత్రం నిఖిల్పై నెగిటివ్ వైపుతో ఉంది. ఇక విష్ణుప్రియ మణికంఠను తీసుకున్నావు కానీ నన్ను తీసుకోలేదు అంటూ నిఖిల్తో డిస్కషన్ పెట్టింది. అయితే మణికంఠను నేను తీసుకోకపోతే ఎవరూ తీసుకోరు కాబట్టి తీసుకున్నా అంటూ నిఖిల్ ఎమోషనల్ అయ్యి 4 డ్రాప్స్ కన్నీళ్లు కార్చాడు. మణికంఠ వైబ్ అనుకుంటా ఆ క్లాన్లో కూడా వర్కౌట్ అయినట్టుంది. ఇక కిచెన్లో గలాటా మాత్రం కొనసాగుతుంది. కానీ బేబక్క కిచెన్ కష్టాలు ఏ సీజన్లో ఎవ్వరికీ రాలేదేమో. ప్రేరణ టవల్ ఆదిత్య ఓం వాడేశాడట. అది ఒక పెద్ద గోల జరిగింది. అక్కడ ఆదిత్య ఆ డిస్కషన్ కావాలని ప్రొలాంగ్ చేసినట్టు అనిపించింది. బిగ్ బాస్ లోపలికి టవల్ పంపిస్తే అదేదో ట్రోఫీ గెలిచినట్టు ఫీల్ అయ్యింది ప్రేరణ. సోనియాకి యష్మికి మధ్య టర్మ్స్ సరిగా లేవు అని అర్థమవుతుంది. అక్కడ కూడా ప్రేరణ టాపిక్ తీసుకొచ్చింది సోనియా. మణికంఠ మధ్యలో దూరాడు. మణికంఠ చేసిన పెంటపై శేఖర్ భాష కామెడీ చేశాడు. సోనియా చీఫ్ కాకపోయినా కూడా కమాండింగ్గా మాట్లాడుతుంది. క్లాన్స్ మధ్య బాల్ పట్టు గోల్ కొట్టు అనే సిల్లీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆ గేమ్లో నైనికా టీం మొత్తం కలిపి 0 మాత్రమే స్కోర్ చేశారు, కానీ యష్మి టీం మాత్రం 1 గోల్ చేశారు. సెకండ్ రౌండ్లో కూడా నైనికా టీం 0కే పరిమితం అయ్యారు. దాంతో యష్మి టీం గెలిచారు. ఇది ఈరోజు మ్యాటర్. మరి అంటే ప్రస్తుతానికైతే రోజులు గడుస్తున్నాయి, కానీ మ్యాటర్ మాత్రం అక్కడక్కడే ఉంటుంది. మరి ఇక నుంచి బిగ్ బాస్ పెట్టే ప్లాన్స్తో టాస్కులతో అయినా షో పైకి లేస్తుందేమో చూడాలి. ఈ వీకెండ్లో నాగార్జున వీళ్లపై ఎలా రియాక్ట్ అవుతాడనేది కూడా ఇక్కడ ఆసక్తికరంగా మారింది. సో డైలీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎన్టీవీ ఇంటర్వ్యూస్.